హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తర్మ. ఈరోజు మనం సొగస్చుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఫ్యాన్సీ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు ఉన్నారు. హలో అండి. ఈరోజు మనం టోటల్గా పార్టీ వేర్ శారీస్ చూద్దాము. ఫస్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? చెన్నై సిల్క్ అంటారండి. చెన్నై సిల్క్. ఓకే, అంటే కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. పీకాక్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసరికి డార్క్ నేవీ బ్లూ, రాయల్ బ్లూ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ లో మనకి పళ్ళులోనే మల్టీ కలర్ కాంబినేషన్ చూపించారనమాట, కలర్ఫుల్ గా ఉండే విధంగా. ఫస్ట్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, దానిపైన శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కట్ వర్క్ తో ఓన్లీ లీఫ్ పార్ట్ మాత్రమే ఇచ్చారు. తర్వాత తీసుకున్న 2 లైన్స్ కూడా మనకి ఎల్లో కలర్ థ్రెడ్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ ఉంటుంది. ఈ బోర్డర్ 3 లైన్స్ తో కలర్ఫుల్ గా ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ సెకండ్ వైపు కూడా మనకి రిపీట్ చేశారు. అంతేకాకుండా మిడిల్ పార్ట్ మొత్తం కూడా కొంచెం కల్సే మోడల్లో తీసుకున్నారనమాట. ఒక ఫ్లవర్ వాజ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ లో తీసుకుని గోల్డ్ కలర్ ఇచ్చారు. పైన ఫ్లవర్ షేప్ మాత్రం మనకి మీనా వర్క్ స్టైల్లోనే కలర్ గా అంటే కలర్ఫుల్ గా ఉండే విధంగా పట్టు థ్రెడ్ యూస్ చేశారనమాట. ఇది పళ్ళు పార్ట్ అండి. సారీ మొత్తం ఓపెన్ చేసి చూద్దాం. పళ్ళులో వన్ ఆఫ్ ది బోర్డర్ చూసాం కదా, బ్యాక్గ్రౌండ్ అంతా పింక్ వచ్చింది. తర్వాత సారీ మెయిన్ కలర్ తో మనకి ఓన్లీ లీఫ్ పార్ట్ ఇచ్చారని చెప్పేసి సేమ్ అదే టైప్ ఆఫ్ బోర్డర్ ని మిడిల్ లో యాడ్ చేస్తూ పింక్ కలర్ తో 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీకి 2 సైడ్స్ సేమ్ వస్తుంది, సేమ్ బోర్డర్స్. మిడిల్ పార్ట్ లో మల్టీ కలర్ అండి, పింక్ అండ్ ఎల్లో కూడా ఇచ్చారు కదా, ఎల్లో కలర్ 4 to 5 కలర్స్ యూస్ చేశారు. అది కూడా చిన్న చిన్న లీవ్స్ ని ఒక బంచ్ లాగా డిజైన్ చేశారనమాట. చాలా క్యూట్ గా ఉంది డిజైన్ అనేది. టోటల్ సారీ అంతా కూడా ఇదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ కవర్ చేశారు డిజైన్ ని. దీనికి పళ్ళు కలర్ ఏదైతే ఉందో కల్నీత అదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. ప్లస్ సారీ మొత్తం టోటల్ 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో డిఫరెంట్ గా అంటే లిల్లీ ఫ్లవర్ ఉంటుంది కదా, సేమ్ అదే టైప్ లో ఇచ్చారనమాట, లిల్లీ ఫ్లవర్ టైప్. ఈ సారీ కాస్ట్ వచ్చి 3400 పడుతుందండి. వీటిలో కూడా 25% అలా డిస్కౌంట్ ఉందండి. 25 to 50% ఉంటుంది. 25 to 50% డిస్కౌంట్ ఉంది. ఇప్పుడు మీరు డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్పారు ఎంత అండి? 3400 పడుతుంది. 3400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఆగస్ట్ 15th వరకు మాత్రమే ఉంటుందండి. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు చూపించే సారీస్ మాత్రమే కాదు, విఘ్నేశ్వర సిల్క్స్ లో కలర్ఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి పట్టు అండ్ ఫ్యాన్సీలో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోరా పట్టు అండి. కోరా పట్టు అంటే ఫ్యాన్సీ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ అండి. ఫ్యాన్సీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ. ఓకే, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో డిజైనింగ్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే మనకి ఒక 1/2 మీటర్ పైననే డిజైన్ చేశారండి. అది కూడా మనకి 2 లైన్స్ వేరియేషన్ లాగా ఇచ్చారు. ఎడ్జెస్ లో బోర్డర్ చూసినట్లయితే మనకి డబుల్ లైన్ టైప్ ఆఫ్ బోర్డర్ తీసుకున్నారు. కొంచెం వేవ్స్ టైప్ లో మనకి అల్లిక ఉంటుంది కదా, ఆ టైప్ లో ఉంటుంది జరీ బోర్డర్. ఈ మిడిల్ పార్ట్ లో మాత్రం సింగిల్ లైన్ బోర్డర్ సేమ్ కాకపోతే మనకి సింగిల్ లైన్ లో ఇచ్చారు. పింక్ కలర్ లోనే మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మనకి 1/2 మీటర్ పైననే పళ్ళు అనేది ఉంటుంది. బోర్డర్స్ సపరేట్ ఇచ్చారండి. సారీలోనే వచ్చాయి, సారీ వీవింగ్ లోనే ఇచ్చారు. సెపరేట్ ప్యాచ్ వర్క్ బోర్డర్స్ కాకుండా సారీ వీవింగ్ లోనే మనకి బోర్డర్ అనేది ఉంటుంది. పైన మనకి డార్క్ రాణి పింక్ కలర్ తో ఉంటుంది. సాటిన్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. కింద కూడా మనకి ఈ సాటిన్ టైప్ ఆఫ్ బోర్డర్ తో పాటు బిగ్ బోర్డర్ లాగా క్రియేట్ చేశారనమాట. కింద బోర్డర్ అంటే 2 లైన్స్ మనకి సాటిన్ టైప్ ఆఫ్ బోర్డర్ తీసుకుని తర్వాత ఇంకొక లైన్ అంతా కూడా గోల్డ్ కలర్. ఇదంతా కూడా మనకి సారీ వీవింగ్ లోనే వస్తుంది, సపరేట్ ప్యాచ్ వర్క్ కాకుండా. మిడిల్ పార్ట్ అంతా కూడా బిగ్ సైజ్ లో పోల్కా డాట్స్ ఇచ్చారు. అది కూడా మనకి ఏంటంటే లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఒక డాట్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసరికి గోల్డ్ కలర్ అన్నమాట. టోటల్ సారీ అంతా కూడా బిగ్ సైజ్ లో మనకి ఈ డాట్స్ అనేది దీంట్లో కలర్ చాయిస్ ఉందండి. దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ ఆ డాట్స్ అనేది మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారు. మొత్తం 2 సైడ్స్ బోర్డర్స్ మాత్రం సేమ్ అండి. సారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే వచ్చాయో సేమ్ అదే టైప్ లో బోర్డర్స్ వచ్చాయి. పైన స్మాల్ బోర్డర్, కింద మనకి బిగ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ వచ్చి 3975 పడుతుందండి. 3975 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా అండి. కోటా సారీ.
కోటాలో ఇట్లా డిజైనర్స్ చాలా వచ్చున్నాయండి ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ సారీ, ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి ఫ్యాబ్రిక్ లో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. ఫస్ట్ మనం ఈ పళ్ళు చూద్దాము. పళ్ళు చూసినట్లయితే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మిడిల్ పార్ట్ లో అంతా కూడా కడీ టైప్ లో హెవీ జరీ కాకుండా సన్నటి లైన్స్ లాగా వచ్చే విధంగా ఇచ్చారు. అలాగే టూ సైడ్స్ కూడా మనకి సన్నటి కడ్డీ బోర్డర్ ఉంటుంది. అంటే పళ్ళు అనేది హెవీగా కాకుండా ఒక బోర్డర్ స్టైల్ తీసుకొచ్చారు. ఎందుకంటే సారీ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ కవర్ చేశారు కాబట్టి. ఫుల్ సారీ అంతా కూడా బ్లాక్ కలర్ బేస్ ఉంటుంది. ఫస్ట్ మనం పైన బోర్డర్స్ చూద్దాము. బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కింద బోర్డర్ మాత్రం మనకి పార్టీ వేర్ టైప్ లో ఉంటుందన్నమాట. టిష్యూ బ్యాక్గ్రౌండ్ బిగ్ సైజ్ లో తీసుకుని దానిపైన అంతా కూడా కలర్ఫుల్ గా ఉండే పింక్ కలర్, డార్క్ ఆరెంజ్ కలర్ అంటే గోల్డ్ స్పాట్ కలర్ అంటారు కదా, ఆ కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కొంచెం డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ తో క్రీపర్ పార్ట్ అనేది క్రియేట్ చేశారనమాట. ఈ బోర్డర్ అనేది సారీ మొత్తం ఉంటుంది. 2.5 మీటర్ వరకు వస్తుంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా ఈ డిజైనర్ బోర్డర్ అనేది కవర్ చేశారు. తర్వాత మనకి ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది. కానీ ఈ మధ్యలో బుటీస్ ఏవైతే ఉన్నాయో ఈ బుటీస్ సారీ మొత్తం వస్తాయి. ఇది కూడా ఇంతకు ముందు మనం బోర్డర్ లో 2 కలర్స్ గోల్డ్ స్పాట్ కలర్ అండ్ పింక్ కలర్ చూసాం కదా, సేమ్ 2 కలర్స్ వేరియేషన్ తో ఆల్టర్నేట్ గా టోటల్ సారీ అంతా కూడా దగ్గర ఇచ్చారు. 2.5 మీటర్స్ తర్వాత హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి దగ్గరగా ఇదే గ్యాప్స్ తో ఈ ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. దీనికి ఏ కలర్ బ్లౌజ్ ఉందో చూద్దాము. బ్లౌజ్ లో చూసినట్లయితే మొత్తం మిడిల్ పార్ట్ బ్లాక్ ఉంటుందండి. పైన చిన్న బోర్డర్ ఇచ్చారు, కడ్డీ బోర్డర్. అలాగే కింద కూడా కొంచెం బిగ్ సైజ్ లో అంటే డిజైన్ అనేది మిస్ చేసి మిగిలిన పార్ట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారనమాట. థ్రెడ్ వర్క్ డిజైన్ మిస్ చేసి. ఈ సారీ కాస్ట్ వచ్చి 1600 పడుతుందండి ఆఫ్టర్ డిస్కౌంట్. ఓన్లీ 1600 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అంటే డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నామండి. ఇంతకు ముందు చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ మాత్రమే చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. టిష్యూ అండి, టిష్యూ సారీస్ అంటారు. మొత్తం టిష్యూ బ్యాక్గ్రౌండ్, బనారస్ టిష్యూ అని కొత్త వెరైటీస్. కలర్ టిష్యూ శ్రావణ మాసం అని చెప్పి కొత్త వెరైటీస్. ఓకే, శ్రావణ మాసం స్టాక్ ఆల్రెడీ వచ్చిందని మనం లాస్ట్ టైం చెప్పుకున్నాము. మొత్తం కూడా న్యూ వెరైటీస్ లాంచ్ చేశారండి. పార్టీ వేర్ సారీస్ అండ్ పట్టు సారీస్ లో కూడా, హాఫ్ సారీస్ కూడా కదా, హాఫ్ సారీస్ లో కూడా బనారస్ సారీని టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో డిజైన్ చేశారు. పైన పార్ట్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ ఉంటుంది. కింద అంతా కూడా లైట్ వంగ పువ్వు రంగు అంటారు కదా, ఆ కలర్ లోనే టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 1 మీటర్ దాకా కవర్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ పైన పోల్కా డాట్స్ ఉంటుంది. వన్ సైడ్ కడ్డీ బోర్డర్ ఉంటుంది, ఇంకొక సైడ్ కడ్డీ బోర్డర్ తో పాటు ఈ క్రీపర్ అనేది కవర్ చేశారనమాట. షేడెడ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ షేడెడ్ టైప్ ఆఫ్ బోర్డర్ పళ్ళు నుంచి స్టార్ట్ చేసి సారీ ఎండ్ వరకు ఉంటుంది. సారీ ఓపెన్ చేద్దాం. పైన బోర్డర్ చూసినట్లయితే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తోనే మనకి వంగపువ్వు రంగు కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పైన బ్లూ కలర్ ఉంటుంది. ఈ పైన ఇంకొక ఎక్స్ట్రా డిజైనర్ బోర్డర్ కూడా ఉంటుందండి క్రీపర్ పార్ట్ తో. ఇదంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మళ్ళీ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అది ఎక్కడంటే క్రీమ్ కలర్ కి, అలాగే ఇక్కడ లైట్ పర్పుల్ కలర్ ఏదైతే ఉందో దీనికి పైన మనకి సేమ్ బోర్డర్ యాడ్ చేశారు. ఈ స్కర్ట్ బోర్డర్ లుక్ తీసుకొచ్చారండి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తో. ఇక్కడ కూడా పళ్ళులో ఎలా అయితే పోల్కా డాట్స్ ఇచ్చారో జరీతో సేమ్ అదే టైప్ లో డిజైన్ చేశారు. కింద కడ్డీ బోర్డర్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుంది. టోటల్ సారీ అంతా కూడా కలర్ఫుల్ గా ఉంది. మంచి షైనింగ్ ఉందన్నమాట. పట్టు సారీ కట్టుకున్న లుక్ వస్తుంది ఈ సారీ కట్టుకున్నట్లయితే. బ్లౌజ్ రన్నింగ్ అనుకోవలేదని మంచి ప్యాటర్న్ చేయించుకోవచ్చు. బ్లౌజ్ మంచి ప్యాటర్న్ చేయించుకోవచ్చు. మొత్తం ఆ డాట్స్ అన్ని కూడా మంచి ప్యాటర్న్ గా డిజైనర్. ఓకే, టోటల్ సారీ అంతా ఏదైతే డిజైన్ వచ్చిందో పోల్కా డాట్స్ తో సహా సేమ్ డిజైన్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి, సారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 3525 రూపీస్ పడుతుంది. ఓకే, డిస్కౌంట్ తీసేసిన తర్వాత 3525 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చందేరి కోట అండి. చందేరి కోట. ఓకే, ఇంతకు ముందు అంతా చందేరి ఫ్యాబ్రిక్ వచ్చేది. ఇప్పుడు కోట ఫ్యాబ్రిక్ సెపరేట్ ఉండేది, చందేరి. ఇప్పుడు చందేరి కోట 2 ఫ్యాబ్రిక్స్ మిక్స్. అవునండి, 2 ఫ్యాబ్రిక్స్. డార్క్ కలర్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్. అలాగే మనకి బోర్డర్స్ కూడా చాలా బ్రైట్ గా ఇచ్చారండి, కలర్ఫుల్ గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి నియాన్ పింక్ కలర్ కాంబినేషన్ తో బిగ్ సైజ్ బోర్డర్, తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్, తర్వాత నియాన్ పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ 3 కలర్స్ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే టోటల్ గా మనకి క్రీమ్ అండ్ లైట్ వీట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు పైన. దానిపైన పీచ్ కలర్ అండ్ సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో లీఫ్ పార్ట్ ఇచ్చేసి 2 కలర్స్ వేరియేషన్ లో కూడా అవుట్ లైన్ అనేది బ్లాక్ కలర్. అంటే అవుట్ లైన్ బ్లాక్ కలర్ ఇవ్వడం వలన ఆ ఫ్లవర్ కలర్ అనేది అంటే షేప్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి పీచ్ కలర్ తీసుకుంటే ఇక్కడ నియాన్ పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట. 2 వేరియేషన్ ఫ్లవర్స్. ఈ సారీకి మెయిన్ వచ్చేసి కింద బోర్డర్.
టోటల్ గా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ అన్నమాట, బ్లాక్ కలర్ అవుట్లైన్ ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్ తో ఇక్కడ వచ్చేసరికి బ్రాంజ్ కలర్, కాపర్ కలర్ కాంబినేషన్ బర్డ్స్ డిజైన్ ఇచ్చారు, పీకాక్స్ అండ్ బర్డ్స్ డిజైన్ వచ్చింది. సాప్ గ్రీన్ కలర్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ తో క్రీపర్ అండ్ లీఫ్ పార్ట్ ఇచ్చారనమాట. ఇక్కడ మాత్రం బేస్ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి మనకి అవుట్లైన్ అంతా కూడా పైన ఏ కలర్ అయితే ఉందో క్రీమ్ కలర్ ఆ కలర్ తో అవుట్లైన్ అనేది ఇచ్చారు. ఫుల్ సారీ చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి. ఓకే, లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. నియాన్ పింక్ కలర్, అంటే బోర్డర్ లో మనకి ఏ కలర్ అయితే యూస్ చేశారో నియాన్ పింక్ అదే కలర్ కాంబినేషన్ తో సేమ్ ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది, సారీలో ఉన్న బోర్డరే. ఈ సారీ కాస్ట్ వచ్చి 2800 పడుతుందండి. 2800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ అండి. డిస్కౌంట్ ఆఫర్ అనేది ఓన్లీ ఆగస్ట్ 15th వరకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సిల్క్ కోటా మీద కొత్తగా ఇప్పుడు రెయిన్బో షేడ్స్ వస్తున్నాయండి. సిల్క్ కోటా మీద ఇంకా మనం ఏం డిజైన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఉండదండి, బాగుంటుంది సారీ, కొత్త వెరైటీ. మొత్తం కూడా రెయిన్బో కలర్ షేడ్స్ తీసుకున్నారు దీంట్లో. అక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది, ఇక్కడ టోటల్గా క్రీమ్ అండ్ లెమన్ ఎల్లో, ఇక్కడ వచ్చేసరికి పీచ్ అండ్ లైట్ క్రీమ్ కలర్. అంటే పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వకుండా సారీ మొత్తం కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ అండి, బోర్డర్స్ కడ్డీ బోర్డర్ ఇస్తారండి. కడ్డీ బోర్డర్ టూ సైడ్స్ కూడా సేమ్ ఇస్తారండి. ఓకే, టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఇంకా వర్క్ కూడా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. టోటల్ సారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో కనిపిస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంది అనమాట. ఇంకా దీంట్లో కలర్స్ ఉంటాయి, కలర్స్ డిజైన్స్ కొంచెం కలర్స్ చేంజ్, ఆల్మోస్ట్ రెయిన్బో కలర్స్ వచ్చేసాయి కాబట్టి కొంచెం కలర్స్ వేరియేషన్ చూపిస్తూ మనకి ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పళ్ళు అంటే ఏం సపరేట్ గా ఇవ్వలేదు. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. కాంట్రాస్ట్, ఓకే. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే అండి టోటల్ గా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, సిల్క్ కోటా ఫ్యాబ్రిక్. కాకపోతే శారీలో తీసుకున్న కలర్స్ కాకుండా వేరే కలర్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ టోటల్ గా మనకి మజంటా పింక్ కలర్ ఉంటుంది, ఇక్కడ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్, ఇక్కడ వచ్చేసరికి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 1150 పడుతుందండి. 1150 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ అండ్ డిజైనర్ ప్యాటర్న్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సూపర్ నెట్ అండి. సూపర్ నెట్ మీద ప్రింటెడ్ స్టైల్ ఇప్పుడు డిఫరెంట్ వస్తున్నాయి. సూపర్ నెట్ లో కొత్త వెరైటీస్ అన్ని కూడా. ఇది మొత్తం కూడా మనకి బేస్ వచ్చేసరికి గ్రే కలర్ లోని చాలా లైట్ కలర్ ఇచ్చారు. దానిపైన గ్రే కలర్ లోని కొంచెం డార్క్ కలర్ ప్రింట్ తీసుకున్నారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్ పైన సిల్వర్ కలర్ తో ఒక వేవ్స్ టైప్ ఆఫ్ లైన్ తీసుకొచ్చారు. పైన పీచ్ కలర్ కాంబినేషన్ తో చిన్న గోట్ వర్క్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. పైన మొత్తం కూడా మనకి ఓన్లీ లీఫ్ అండ్ ఫ్లవర్స్ తో చిన్న చిన్న బంచెస్ ని దగ్గరగా అంటే ఒక క్రీపర్ లాగా యాడ్ చేయకుండా, అటాచ్ చేయకుండా సపరేట్ గా కానీ మొత్తం కూడా వచ్చే విధంగా ఇచ్చారనమాట. షోల్డర్ పార్ట్ ఆల్ ఓవర్ కూడా. ఓకే, కింద బోర్డర్ చూసినట్లయితే డిఫరెంట్ గా ఉంటుందండి ఈ బోర్డర్. అది కూడా ఏంటంటే మనకి లైట్, ఇక్కడ ఏదైతే మనం బేస్ కలర్ చూస్తున్నామో లైట్ గ్రే కలర్, ఆ కలర్ పైన గోట్ వర్క్ లో పీచ్ కలర్ ఇచ్చారు కదా, ఆ కలర్ తో అలాగే మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది కాబట్టి దానికి దగ్గర కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ తో ఫ్లవర్ ఇచ్చారు. అక్కడక్కడ గోల్డ్ కలర్ తో చిన్న బడ్స్ కూడా ఇచ్చారనమాట. ఈ ఆల్ ఓవర్ క్రీపర్ అనేది టోటల్ సారీ మొత్తం వస్తుంది. పీచ్ కలర్ ఇచ్చేసరికి దీనిపైన అందం వచ్చింది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫుల్. ఓకే, పీచ్ కలర్ గోట్ వర్క్, అలాగే కింద క్రీపర్ పార్ట్ లో మొత్తం క్రీపర్ ఏదైతే వచ్చిందో అంటే కింద బోర్డర్ లో క్రీపర్ పార్ట్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే డిజైన్ అదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. కాకపోతే మెటీరియల్ అనేది చేంజ్ ఉంది. చందేరి బ్లౌజ్ అయితే చందేరి ఇస్తారు, టోటల్ గా చందేరి. అది మాత్రం మనకి సూపర్ నెట్ మెటీరియల్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ వచ్చి 2150 పడుతుంది. 2150 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సిల్క్ కోటా మీద డిజైనర్ వేర్ అండి. సిల్క్ కోటా మీద డిజైనర్ సారీ. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. కాకపోతే పళ్ళు బ్యాక్గ్రౌండ్స్ అనేది చేంజ్ చేశారు. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాం. పైన బోర్డర్ చూసినట్లయితే చిన్నదే బోర్డర్ గోల్డ్ కలర్ తోనే కొంచెం జిగ్జాగ్ లైన్స్ తో ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో క్రీపర్ అండ్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం క్రీపర్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ చూస్తున్నామో ఈ డిజైన్ అనేది మొత్తం సారీ ఉంటుంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్స్ అనేది చేంజ్ చేశారు. 2.5 మీటర్ షోల్డర్ వర్క్ ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ ఇస్తారండి. ఓకే, అంటే షోల్డర్ పార్ట్ వరకు మాత్రమే క్రీపర్ పార్ట్ మళ్ళీ కుచ్చులోకి వచ్చేకాడికి ఇలాంటి బంచెస్ ఇస్తారండి. ఇక్కడ ఏదైతే ఫ్లవర్ డిజైన్ చూస్తున్నామో ఈ డిజైన్ ని ఓన్లీ ఫ్లవర్స్ ని మాత్రమే మనకి 2.5 మీటర్స్ తర్వాత కుచ్చిళ్ళ పార్ట్ లో ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ లంగావని టైప్ లో ఉంటుంది. కాకపోతే బేస్ కలర్ మాత్రం ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఇంకొక థ్రెడ్ బోర్డర్ ఆల్రెడీ వీవింగ్ లోనే ఇంకొక బోర్డర్ ఇచ్చారండి. పైన బోర్డర్ చూసినట్లయితే చిన్నది
చూసినట్లయితే జిగ్జాగ్ లైన్ బోర్డర్ చూసాం కదా, ఇక్కడ చూసినట్లయితే బ్లూ కలర్ ఫ్లవర్ అండ్ రెడ్ కలర్ ఫ్లవర్తో ఒక చిన్న డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. శారీ మొత్తం ఆ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కుచ్చులోకి వచ్చేకాడికి ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? కలర్స్ ఉన్నాయండి, కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి సిల్క్ కోటాలో ఇలా డిజైన్స్ చాలా ఉన్నాయండి. సిల్క్ కోటా మెటీరియల్లో డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి, ప్లస్ మనకి కలర్ చాయిస్ కూడా ఉంది, కానీ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట ప్యాటర్న్ అనేది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి, పళ్ళు కలర్ ఇచ్చారండి మనకి, డార్క్ పికాక్ గ్రీన్ కలర్. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది, డిజైనర్ బోర్డర్. ఆల్రెడీ వీవింగ్ లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 1650 పడుతుందండి. నెక్స్ట్ సారీ ఖాదీ సిల్క్ అండి, ఖాదీ సిల్క్ వీట్ కలర్. ఇక్కడ చూసినట్లయితే కనుక మొత్తం పళ్ళులో అంటే 1 మీటర్ 1/2 మీటర్ పళ్ళు కాకుండా ఒక బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. పళ్ళు అంతా కూడా సన్నటి లైన్స్ లాగా ఇచ్చారనమాట. పళ్ళులో మనకి గోల్డ్ కలర్తో సన్నటి లైన్స్ ఇచ్చారు. టోటల్ సారీ ఓపెన్ చేద్దాం, మిడిల్ పార్ట్లో ఎలా ఉందో. చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అండి, వీట్ కలర్లోనే కొంచెం అంటే బ్లాక్ కలర్ లైన్స్ కూడా ఇచ్చారనమాట, క్రాస్ లైన్స్. దానిపైన మనకి గోల్డ్ కలర్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చి లోపల బడ్ స్టైల్లో సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ప్లస్ పైన బోర్డర్ కూడా కడ్డీ బోర్డరే ఉంటుంది, 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. కింద ఈ సారీకి మెయిన్ వచ్చేసి ఈ బోర్డర్ అండి, అంటే ఈ కలర్కి మిడిల్ పార్ట్లో కలర్ ఏదైతే తీసుకున్నారో వీట్ కలర్, ఆ కలర్కి తగ్గట్టుగా బ్లాక్ కలర్తో మనకి వీవింగ్లోనే డిజైన్ అనేది వచ్చింది. ఇది వచ్చేసరికి మొత్తం క్రీపర్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ ఉంటుంది. ఫ్లవర్ డిజైన్ మాత్రం ఇక్కడ మిడిల్ పార్ట్లో చుట్టూ అంతా కూడా గోల్డ్ కలర్, లోపల సిల్వర్ కలర్ ఎలా అయితే టచ్ చేశారో సేమ్ అదే టైప్లో ఫ్లవర్ మాత్రం కొంచెం డిఫరెంట్ షేప్లో తీసుకున్నారు. రెగ్యులర్గా మనం చూసే రోజ్ ఫ్లవర్స్ అలాగే మనకి లోటస్ ఫ్లవర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా సర్కిల్ టైప్లో కనిపించే విధంగా వచ్చింది. ఈ వీవింగ్ డిజైన్ మొత్తం ఉంటుందండి, సారీ మొత్తం ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న బర్డ్స్ వస్తాయి. దీంట్లో కలర్ చాయిస్ ఉంది, కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి, కలర్స్ చాయిస్ ఉంది, ప్లస్ డిజైన్ వేరియేషన్ కూడా ఉంది. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ అండి, బాడీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. డిజైన్ అనేది మిస్ చేశారు, పైన బోర్డర్ మాత్రం కడ్డీ బోర్డర్ కామన్గా ఉంటుంది. ఇక్కడ మనకి డిజైన్ అనేది మిస్ చేశారు, బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్తో ఉన్నటువంటి డిజైన్. ఈ సారీ కాస్ట్ వచ్చి 2400 పడుతుందండి. 2400 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా సిల్క్ అండి, కోటా సిల్క్ ఎల్లో కలర్. చాలా డిఫరెంట్గా ఉందండి, ప్యాటర్న్ మొత్తం కూడా డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు. ఫస్ట్ మెయిన్ కలర్ చూసినట్లయితే టోటల్గా ఎల్లో కలర్ అండి, మరీ లెమన్ ఎల్లో అలాగే అనేసి మ్యాంగో ఎల్లో షేడ్ కాకుండా మీడియం కలర్ కాంబినేషన్ తీసుకున్నారు మిడిల్లో. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే చిందేరి ఫ్యాబ్రిక్ పైన బ్లాక్ కలర్తో చిన్న చిన్న ప్రింటెడ్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. తర్వాత మనకి జరీ బోర్డర్ అనేది కవర్ చేశారు. ఈ 2 బోర్డర్స్ మనకి సారీ 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎల్లో కలర్ కాంబినేషన్కి టోటల్గా బ్లాక్ కలర్, వేరే కలర్తో అవుట్లైన్ అనేది లేకుండా టోటల్గా మనకి బ్లాక్ కలర్తోనే చిన్న బడ్ లాగా, అలాగే 2 సైడ్స్ మనకి చిన్న చిన్న లీవ్స్ని కూడా యాడ్ చేశారు. ఒకసారి సారీ కూడా ఓపెన్ చేసి మొత్తం కూడా అలాగే వస్తుందండి ఆల్ ఓవర్. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి, కలర్స్ ఉన్నాయండి. దట్ ఇంకొకటి అండి, మనకి శ్రావణ మాసం సందర్భంగా ఆల్రెడీ న్యూ స్టాక్ కూడా అవైలబుల్ ఉంది. టోటల్గా పార్టీవేర్ శారీస్ అండ్ పట్టు శారీస్తో పాటు హాఫ్ శారీస్లో కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయి విఘ్నేశ్వర సిల్క్స్లో. టోటల్ శారీ అంతా కూడా ఈ మధ్యలో చిన్న చిన్న బడ్స్ అనేది కామన్ గా కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. చాలా బాగుంటుందండి సారీ. బోర్డర్స్ లో ఉన్నటువంటి మెటీరియల్ చందేరి మెటీరియల్ ఇచ్చాడు. బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి, మొత్తం కూడా ప్రింటెడ్ స్టైల్లో ఉన్నటువంటి బ్లౌజ్ ఉంటుంది. మీ సారీ మొత్తం మనకి ప్లెయిన్ పైన బ్లాక్ కలర్ ఉంటుంది. బోర్డర్ కూడా మనకి సేమ్ సారీలో ఎలా అయితే ప్రింటెడ్ స్టైల్ ఆఫ్ బోర్డర్ ఉందో సేమ్ అదే ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 1350 పడుతుందండి. ఓన్లీ 1350 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. అంతేకాకుండా దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ షిఫాన్ అండి, ప్యూర్ షిఫాన్లో లైట్ సీ బ్లూ. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే ఇది మనకి 2 లేయర్స్లో ఇచ్చారండి. లోపలంతా కూడా మనకి షిమ్మర్ మెటీరియల్ ఉంటుంది. దానిపైన మనకి లేస్ టైప్ ఆఫ్ బోర్డర్ అనమాట. ఈ లేస్ టైప్ ఆఫ్ బోర్డర్లో జరీతో పాటు మనకి పిటాయ్ వర్క్ కూడా అవైలబుల్ ఉంది. దీన్ని ఏంటంటే మరీ టోటల్ గోల్డ్ కలర్ కాకుండా సిల్వర్ కలర్ కాకుండా ఈ 2 కలర్స్ మిక్స్ చేసి మనకి బోర్డర్ అనేది ఇచ్చారనమాట. 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్యూర్ షిఫాన్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ పైన ఓన్లీ ఫ్లవర్స్, లీఫ్ అనేది లేకుండా ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ కూడా మొత్తం ఇక్కడ లైట్ గోల్డ్ కలర్,
ఇక్కడ టోటల్గా మనకి సిల్వర్ కలర్, Silver. ఏ కలర్ ఫ్లవర్ వచ్చినప్పుడు ఆ కలర్తో మనకి కుందన్స్ అనేది ఇచ్చారనమాట. టోటల్ సారీ అంతా ఉంటుందండి ఈ డిజైన్. సారీ ఆల్ ఓవర్ కూడా ఇట్లా ఉంటుందండి టోటల్. ఓకే, దగ్గర ఇచ్చారు. అంటే ఫ్లవర్ డిజైన్ ఓన్లీ ఫ్లవర్స్ ని చాలా దగ్గర ఇచ్చారు. 2.5 మీటర్స్ మొత్తం కవర్ చేశారండి పైన కూడా. తర్వాత మనకి హాఫ్ పార్ట్ లో కూడా ఇంకా హాఫ్ పార్ట్ పైననే వచ్చింది కుచ్చిళ్ళ పార్ట్ మొత్తం. దీనికి బ్లౌజ్ వచ్చి మంచి షిమ్మర్ బ్లౌజ్ ఇస్తారండి. షిమ్మర్ బ్లౌజ్ కాంట్రాస్ట్. ఈ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి షిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి. గోల్డ్ కలర్ మాత్రమే కాకుండా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. సారీలో ఉన్నట్టే సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 3950 పడుతుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ 3950 రూపీస్కి ఈ పార్టీ వేర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జార్జెట్ అండి. ఓకే, నెక్స్ట్ సారీ వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్. టోటల్ సారీ అంతా కూడా ఫుల్ పార్టీ వేర్ సారీ అండి. థ్రెడ్ వర్క్ అండ్ కుందన్ వర్క్ వచ్చింది ఈ సారీలో. దట్టు మనకి షేడెడ్ సారీ అనమాట. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. పైన వచ్చేసరికి షిమ్మర్ బోర్డర్, తర్వాత బ్లూ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. తర్వాత క్రీమ్ కలర్ బేస్ తీసుకున్నారండి, ఎందుకంటే క్రీమ్ అండ్ వీట్ కలర్ మిక్స్ ఉంటుంది. కింద మనకి షేడెడ్ ఏదైతే ఉందో ఆ షేడెడ్లో ఇదే కలర్ యూస్ చేశారు. దీనిపైన వన్ సైడ్ వచ్చేసరికి చిన్న బోర్డర్ అంటే ఫ్లవర్ అండ్ లీఫ్ వర్క్ బోర్డర్, పైన వచ్చేసరికి లైన్స్ బోర్డర్ ఉంటుంది. ఈ సారీకి 3 సైడ్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు. తర్వాత మెయిన్ సారీ కలర్స్ చూసినట్లయితే షేడెడ్లోని పైన గోల్డ్ స్పాట్ కలర్, కింద ఆరెంజ్ కలర్ మిక్స్ చేశారనమాట పైన షేడ్లోనే. దానిపైన అంతా కూడా సేమ్ కలర్తోనే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. మిడిల్ పార్ట్ క్రీపర్ అంతా కూడా దానిపైన కుందన్ వర్క్ కూడా యాడ్ చేశారు. మధ్యలో ఈ కాంట్రాస్ట్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చి పైన మనకి స్టోన్ వర్క్ గోల్డ్ కలర్తోనే ఇచ్చారనమాట. కింద స్కర్ట్ బోర్డర్ ఏదైతే ఉందో ఇది మనకి టోటల్గా కాంట్రాస్ట్ ఇచ్చారండి. క్రీమ్ కలర్ కాంబినేషన్, వీట్ కలర్ ఉంటుంది, మిక్స్ ఉంటుంది. దానిపైన బిగ్ సైజ్లో అంటే ఈ ప్యాటర్న్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా బిగ్ సైజ్లో సర్కిల్ టైప్ తీసుకుని దాని లోపల ఫ్లవర్ షేప్ ఇచ్చి దానిపైన కూడా సేమ్ కలర్తోనే కుందన్స్ ఇచ్చారు. ఈ డిజైన్ సారీ మొత్తం సారీ ఆల్ ఓవర్ ఉంటుందండి. ఓకే, టోటల్ సారీ అంతా ఉంటుందండి ఈ డిజైన్ అనేది. పైన మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది, అంటే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట. ఎక్కడా కూడా మనకి ప్లెయిన్ మెటీరియల్ అనేది కనిపించకుండా ఫుల్ కవర్ చేశారు. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. బోర్డర్లో ఏదైతే మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ చూపించారో చిన్నది అంటే చిన్న లైన్ లాగా రా సిల్క్ ఫ్యాబ్రిక్తో బ్లూ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. దీనికి బోర్డర్ కూడా శారీలో ఉన్నటువంటి బోర్డరే ఉంటుందండి, సేమ్ బోర్డర్ కాంట్రాస్ట్ ఇచ్చారనమాట టోటల్గా మనకి బ్లౌజ్ అనేది. ఈ సారీ కాస్ట్ వచ్చి 3050 రూపీసే పడుతుంది. టోటల్ డిజైన్ వచ్చింది 3050 రూపీస్. టోటల్ డిజైనర్ సారీ అండి, పార్టీ వేర్ సారీ. ఓన్లీ 3050 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి, అది కూడా ఆగస్ట్ 15th వరకు మాత్రమే ఉన్నాయి. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది ఆషాఢ మాసం సందర్భంగా 25% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే అండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. అంతేకాకుండా ఆషాఢ మాసం సందర్భంగా 25% నుంచి 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఆగస్ట్ 15th వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది ఇవాల్టి సొగస్చూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.